విలువ సిద్ధాంతం గురించి మనం పరిశీలిద్దాం. దీని గురించి మనం ఒకసారి టాపిక్ వైజ్గా మనం అనాలిసిస్ చేద్దాం. విలువ సిద్ధాంతం థియరీ ఆఫ్ వాల్యూ అంటాం. దీంట్లో ఫస్ట్ టాపిక్ ఏంటంటే మార్కెట్, మీనింగ్ ఆఫ్ మార్కెట్. మార్కెట్ అంటే ఏంది? జనరల్గా మనం అందరం ఏమనుకుంటామంటే గతంలో మార్కెట్ అంటే వస్తువుల అమ్మకాలు కొనుగోళ్లు జరిపే ప్రత్యేక స్థలాన్ని మార్కెట్ అనేవాళ్ళం. మనం జనరల్గా పరిశీలిస్తుంటాం బయట మార్కెట్ అంటే ఏంది, కూరగాయల మార్కెట్, చేపల మార్కెట్, ఈ విధంగా అనుకుంటుంటాం. మార్కెట్ అంటే ఏంది? జనరల్గా అమ్మకాలు ఎక్కడైతే కొనుగోలు జరుగుతాయో ఆ ప్రత్యేక స్థలాన్ని మార్కెట్ అనుకునేవాళ్ళు ఒకప్పుడు. కానీ ప్రస్తుత కాలంలో ఏమైంది అంటే దీంట్లో సమాచార సౌకర్యాల వల్ల నేడు మార్కెట్కి వెళ్లకుండానే అమ్మకాలు కొనుగోలు జరపడానికి తోడ్పడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, అందరం ఆన్లైన్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు, మొబైల్ ఫోన్లోనే మనకేం కావాలో దాన్ని ఆర్డర్ ఇచ్చేస్తున్నాం. ఆర్డర్ ఇచ్చేయడం ద్వారా మన ఇంటికి వస్తువులు వస్తున్నాయి. ఇంతకుముందు మార్కెట్కి వెళ్ళి సంచి తీసుకొని కూరగాయలు అవన్నీ తీసుకొని వచ్చేవాళ్ళం ఒకప్పుడు. కానీ నేడు మొత్తం మారిపోయింది మార్కెట్ వ్యవస్థ. ఎందుకు అంటే గ్లోబలైజేషన్ ప్రభావం వల్ల, ప్రపంచీకరణ ఫలితంగా నేడు ప్రపంచవ్యాప్తంగా కూడా ఇక్కడ ఆర్థిక సంస్కరణలు అమలు జరుగుతున్నాయి. అదేవిధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ఒకే కుగ్రామంగా మారిపోతున్నాయి. సమాచార విప్లవం ద్వారా ఈరోజు ప్రపంచంలో ఎక్కడి వస్తువు కావాలన్నా, మనకు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఏ దేశం వస్తువు కావాలన్నా ఒక మొబైల్ ఫోన్లో ఒక యాప్ తోటి మనం ఆటోమేటిక్గా మనకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ ఇస్తున్నాం, మన ఇంటికి వచ్చేస్తున్నాయి. ఇదంతా దేనివల్ల జరిగింది? టెక్నాలజీ అని చెప్తాం. అంటే మార్కెట్కి వెళ్లకుండానే అమ్మకాలు కొనుగోలు ఈరోజు ప్రత్యేకంగా మనకు జరుగుతున్నాయి. ప్రస్తుతం అమ్మకాలు కొనుగోలు ఎక్కడ జరిగినప్పటికీ వాటన్నిటిని మార్కెట్గా పిలవడం జరుగుతుంది. ఇంతకుముందు మార్కెట్ అంటే ఏమనుకునే వాళ్ళం అంటే ఒక ప్రత్యేకమైన స్థలం ఉండాలి, ఆ ప్రత్యేకమైన స్థలాన్ని మనం మార్కెట్ అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో ఏమైంది అంటే మార్కెట్ అంటే ఏంటి అంటే ఎక్కడైతే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయో వాటన్నిటిని కూడా ఇక్కడ మనం మార్కెట్గా చెప్పడం జరుగుతుంది. పోటీని ఇక్కడ మార్కెట్ని మనము వివిధ రకాలుగా విభజించవచ్చు. అదేంటంటే పోటీని బట్టి మార్కెట్ విభజించవచ్చు, కాలాన్ని బట్టి మార్కెట్ విభజించవచ్చు. ఈ విధంగా ఇక్కడ మార్కెట్స్ని విభజిస్తున్నాం. ఫస్ట్ మనం మార్కెట్ని పోటీని బట్టి మార్కెట్ ఎన్ని రకాలుగా ఉంటుందో చూద్దాం. పోటీని బట్టి మార్కెట్ అంటే మనకు సంపూర్ణ పోటీ మార్కెట్ అని చెప్తాం. దీన్నే పర్ఫెక్ట్ కాంపిటీషన్ అంటాం. రెండోది అసంపూర్ణ పోటీ మార్కెట్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. మరి దీంట్లోనే మళ్ళీ తిరిగి రెండు రకాలుగా, ఒకటి ఏకస్వామ్యము, మనోపలి, నెక్స్ట్ ఏకస్వామ్య పోటీ అంటే మనోపలిస్టిక్ కాంపిటీషన్, నెక్స్ట్ పరిమిత స్వామ్యం అంటే అలిగోపలి. మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా అడుగుతాడు అంటే మనం ఇక్కడ గుర్తుంచుకోవాలి, మార్కెట్ని పోటీని బట్టి ఎన్ని రకాలుగా విభజించవచ్చు అని ఇస్తాడు. ఆప్షన్ ఏ సంపూర్ణ పోటీ మార్కెట్, ఆప్షన్ బి అసంపూర్ణ పోటీ మార్కెట్, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి ఏది కాదు. మరి ఇక్కడ ఏంటిది? పోటీని బట్టి సంపూర్ణ పోటీ మార్కెట్, అసంపూర్ణ పోటీ మార్కెట్గా విభజిస్తాం. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అదేవిధంగా మార్కెట్ని మనం స్థలాన్ని బట్టి కూడా విభజిస్తాం. స్థలాన్ని బట్టి అంటే మామూలుగా మనందరికీ తెలుసు స్థానిక మార్కెట్లు, అదేవిధంగా జాతీయ మార్కెట్లు, అంతర్జాతీయ మార్కెట్లు, ఈ విధంగా విభజించడం జరుగుతుంది. ఇది దేన్ని బట్టి? స్థలాన్ని బట్టి. మనకు లోకల్ మార్కెట్స్ ఉంటాం, మన జనరల్గా మనకు కూరగాయలు ఇవన్నీ అమ్ముతుంటాం, అది లోకల్ మార్కెట్స్. అదేవిధంగా జాతీయ మార్కెట్, అంతర్జాతీయ మార్కెట్, ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా కాలాన్ని బట్టి మార్కెట్స్ చూద్దాం. కాలాన్ని బట్టి అంటే టైంని బట్టి కూడా మన మార్కెట్ని మనము మూడు రకాలుగా విభజించవచ్చు. అది ఒకటి అతి స్వల్పకాలిక మార్కెట్, అదేవిధంగా స్వల్పకాలిక మార్కెట్, నెక్స్ట్ మూడోది దీర్ఘకాలిక మార్కెట్. కాలాన్ని బట్టి మార్కెట్స్ 3 టైప్స్. వన్నేమో అతి స్వల్పకాలిక మార్కెట్ అంటాం, అదేవిధంగా స్వల్పకాలిక మార్కెట్, నెక్స్ట్ మూడోది దీర్ఘకాలిక మార్కెట్. పోటీని బట్టి మార్కెట్లు మనం ఎన్ని రకాలని చెప్పాము? 2 విధాలు అని చెప్పాము. ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్ అని చెప్పాం. సంపూర్ణ పోటీ మార్కెట్, పోటీని బట్టి మార్కెట్లో ఫస్ట్ది సంపూర్ణ పోటీ మార్కెట్ చూద్దాము. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ ఇంపార్టెంట్. ఏది అంటే దీన్ని పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ అంటాం. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్ చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో మనకు ఎట్లా అడుగుతాడంటే సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణాలను ఈ క్రింది వాటిలో ఏవి అంటాడు, అట్లా ఇవ్వచ్చు. లేకుంటే సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణం కానిదేది అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి మనకు నెంబర్ 1 సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణం ఏంటంటే అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు ఉంటారు, కొనుగోలుదారులు ఉంటారు ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో. అంటే పర్ఫెక్ట్ కాంపిటీషన్లో అత్యధిక సంఖ్యలో ఎవరుంటారు? అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉంటారు. ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణం. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా రెండవది అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటాం. అసంపూర్ణ పోటీ మార్కెట్ అంటే ఏంటంటే ఇక్కడ ఆ పరిమిత సంఖ్యలో ఉత్పత్తిదారులు, తర్వాత కొనుగోలుదారులు ఉండే మార్కెట్ని ఏమంటామంటే ఉత్పత్తిదారుల సంఖ్య ఆధారంగా
ఉత్పత్తిదారుల యొక్క సంఖ్య ఆధారంగా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఉత్పత్తిదారుల సంఖ్య ఆధారంగా ఏమంటున్నాము, తక్కువ మంది ఉంటే మాత్రము అసంపూర్ణ పోటీ మార్కెట్. అంటే ఇక్కడ లిమిటెడ్గా ఎవరైతే అమ్మకందారులు ఉంటారో వాళ్ళు తక్కువ మొత్తంలో ఉంటారు. ఇక్కడ ఒకే వ్యక్తి ఉంటే ఏకస్వామ్యం అని, తర్వాత కొద్దిమంది వ్యక్తులు ఉంటే ఏకస్వామ్య పోటీ అని, మరి కొద్దిమంది ఉంటే ఇక్కడ పరిమిత స్వామ్యం అని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం ఒకసారి పరిశీలిస్తే ఈ ఏకస్వామ్య పోటీ మార్కెట్ యొక్క లక్షణాల్లో మనకు ఇంకా ఏం అడగొచ్చు అంటే, ఏకస్వామ్య పోటీ మార్కెట్ని ఏమంటాడు అంటే ఈ అమ్మకందారులు కొనుగోలుదారులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు, ఇది ఒక లక్షణము. అదేవిధంగా వస్తువు ఎట్లా ఉంటుంది అంటే సజాతీయంగా ఉంటుంది, వస్తువు సజాతీయంగా ఉంటుంది, ఇది కూడా సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణం. రెండవది అసంపూర్ణ పోటీ మార్కెట్ అన్నాం, ఇక లిమిటెడ్ మెంబర్స్లో అమ్మకందారులు కొనుగోలుదారులు ఉంటారు. నెక్స్ట్ అదేవిధంగా మూడోది స్థలాన్ని బట్టి మార్కెట్ అని చెప్పాము. ఈ స్థలాన్ని బట్టి మార్కెట్లో ఒకటి స్థానిక మార్కెటు, రెండోది జాతీయ మార్కెటు, మూడోది అంతర్జాతీయ మార్కెట్గా వర్గీకరించాం. స్థానిక మార్కెట్ అంటే ఏంటంటే కొన్ని సమయాల్లో ఒక వస్తువు యొక్క అమ్మకాలు కొనుగోలు అనేది ఆ ప్రదేశానికి మాత్రమే పరిమితమైతే, అంటే ఉత్పత్తి చేసే ప్రాంతంలోనే అమ్మకాలు కొనుగోలు జరిగితే దాన్ని స్థానిక మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, మనకు కూరగాయలు ఉన్నాయి, కూరగాయలు ఏం చేస్తాము, రైతులు అక్కడే ఉత్పత్తి చేస్తారు, ఆ ఊర్లోనే అమ్ముతూ ఉంటారు. జనరల్గా రైతులు టమాటా, మిర్చి ఇట్లాంటివి ఊర్లోనే అమ్మేస్తుంటారు వీటిని. అదేవిధంగా చేపల మార్కెట్ ఉంటుంది, ఫిషెస్ అక్కడే, అంటే వీటిని ఏమంటే స్థానిక మార్కెట్లో కూడా చెప్పవచ్చు. అంటే ఎక్కడైతే ఉత్పత్తి జరిగిందో అక్కడే అమ్మకాలు జరిగితే దాన్ని ఏమంటాము అంటే స్థానిక మార్కెట్గా మనం చెప్పడం జరుగుతుంది. జాతీయ మార్కెట్ రెండోది. జాతీయ మార్కెట్ అంటే ఒక వస్తువుకు దేశంలోని వివిధ ప్రాంతాల్లో డిమాండ్ సప్లై ఉన్నట్లయితే దాన్ని జాతీయ మార్కెట్ అంటాం. అంటే ఒక వస్తువు యొక్క డిమాండ్ ఆ దేశం పరిధిలో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు భారతదేశం ఉంది, ఈ భారతదేశంలో ఇండియాలో మొత్తం ఇండియా లెవెల్లో ఆ వస్తువు కనుక అక్కడ డిమాండ్ ఉండి ఇండియా లెవెల్లో ఆ వస్తువుని సప్లై చేస్తే దాన్ని జాతీయ మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఉపయోగించే వరిధాన్యము, తర్వాత గోధుమ, పంచదార, పత్తి ఇట్లాంటివన్నీ ఏమవుతుంది జాతీయ మార్కెట్లో మనం అమ్ముతూ ఉంటాం. అంటే మనం ఉపయోగించే వాటిని ఇక్కడ వస్తువుకి దేశవ్యాప్తంగా గిరాకీ ఉంటే, దేశవ్యాప్తంగా మనం తయారు చేసిన వస్తువుకు గిరాకీ ఉంటే, అంటే డిమాండ్ ఉంటే, అదేవిధంగా మనం సప్లై కూడా ఎట్లా ఉండాలి, దేశవ్యాప్తంగా జరగాలి. అంటే దేశవ్యాప్తంగా డిమాండ్ మరియు దేశవ్యాప్తంగా సప్లై ఉంటే దాన్ని జాతీయ మార్కెట్గా ట్రీట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మూడోది, ఇక్కడ ఏం చేస్తున్నాము, స్థలాన్ని బట్టి జాతీయ మార్కెట్ తీసాం. ఇంకోటి మూడోది ఏంటంటే అంతర్జాతీయ మార్కెట్. అంతర్జాతీయ మార్కెట్ అంటే ఏంటి అంటే దీని అర్థము ఒక వస్తువుని మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గిరాకీ ఉంటే, ప్రపంచవ్యాప్తంగా కూడా మన వస్తువు యొక్క డిమాండ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాకు సంబంధించి మామిడి పండ్లు ఉన్నాయి, మామిడి పండ్లు ఏం చేస్తున్నాం, అమెరికా దేశానికి పంపిస్తున్నాం, అక్కడ యూఎస్ఏలో మన మామిడి పండ్లకి గిరాకీ ఉంది, అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇది డిమాండ్ ఉంది, అక్కడ మనకి సప్లై కూడా మన దేశం నుంచి అక్కడ పంపిస్తున్నాం. ఇట్లాంటి వాటిని ఏమంటామంటే అంతర్జాతీయ మార్కెట్లు అంటాం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారము, జనరల్గా పెట్రోలు, క్రూడ్ ఆయిల్ ఇవన్నీ తీసుకుంటుంటాం, అంటే దీన్ని అంతర్జాతీయ మార్కెట్గా చెప్తుంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఒకసారి కాలాన్ని బట్టి మనం చూద్దాం. మార్కెట్లో కాలాన్ని బట్టిలో ఫస్ట్ స్వల్పకాలం అంటాం, స్వల్పకాలము, రెండో అతి స్వల్పకాలము, తర్వాత దీర్ఘకాలం. ఫస్ట్ అతి స్వల్పకాలం అంటే ఏంటి అంటే ఒక వస్తువుని తయారు చేసిన ఒక వస్తువు యొక్క డిమాండ్ ఉత్పత్తి చేసిన వెంటనే అది అమ్మేయాలి, దాన్ని అతి స్వల్పకాలిక మార్కెట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, పాలు ఉన్నాయి, పండ్లు ఉన్నాయి, అవి ఏం చేస్తాము, ఎక్కువసేపు రైతులు నిల్వ ఉంచారు, అందుకోసమే మనం టీవీలో పేపర్లో కూడా చూస్తుంటాం, టమాటా పండ్లు 1 రూపీకి కేజీ అంటుంటాం, అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం, టీవీల్లో రేడియోలో వింటూనే ఉంటాం, మనం కూడా మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటుంటాం. అంటే ఇదేంటి అతి స్వల్పకాలిక మార్కెట్. వీటిని ఒకవేళ నిల్వ ఉంచాలి అన్నా సరి అయిన రైతులకు అవగాహన లేక సరైన గిడ్డంగి వసతులు తక్కువగా ఉన్నాయి, వీటిని అతి స్వల్పకాలిక మార్కెట్ అంటాము. ఇక్కడ అతి స్వల్పకాలిక మార్కెట్లో మనము సప్లైని పెంచలేం, డిమాండ్ ఉంటుంది కానీ సప్లై పెంచలేము అతి స్వల్పకాలంలో. రెండవది స్వల్పకాలిక మార్కెట్లో ఏమవుతుందంటే ఇక్కడ వస్తువుల యొక్క ఉత్పత్తిని కొంతమేర పెంచడానికి అవకాశం ఉంటుంది. రెండవది స్వల్పకాలం ఆధారంగా మార్కెట్ని విభజిస్తున్నాం. స్వల్పకాలం ఆధారంగా మార్కెట్లో దీంట్లో సప్లైని కొంతవరకు పెంచవచ్చు కానీ ఎక్కువ పెంచలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డిమాండ్ ఒక వస్తువుకు పెరిగింది, డిమాండ్ పెంచితే చర ఉత్పత్తి కారకాల్లో మార్పులు చేసి కొంతమేర సప్లైని పెంచడానికి అవకాశం ఉన్న మార్కెట్ని ఇక్కడ స్వల్పకాలిక మార్కెట్ అంటాం. నెక్స్ట్ మూడోది దీర్ఘకాలిక మార్కెట్. ఈ దీర్ఘకాలిక మార్కెట్లో
దీర్ఘకాలిక మార్కెట్లో ఏమవుతుందంటే వస్తువులకు ఉండే డిమాండ్ అది ఎట్లా ఉంటుందంటే ఉత్పత్తిదారుని దీర్ఘకాలిక మార్కెట్లో ఎట్లా ఉంటుంది, వస్తువు యొక్క డిమాండ్కి అనుగుణంగా మనము సప్లైని మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. వస్తువు యొక్క డిమాండ్కి అనుగుణంగా సప్లైని మార్చుకోవడానికి అవకాశం ఉంటే దాన్ని ఏమంటాము, దీర్ఘకాలిక మార్కెట్ అంటాం. దీంట్లో స్థిర ఉత్పత్తి కారకాలని మార్చొచ్చు, చర ఉత్పత్తి కారకాలని మార్చొచ్చు, ఇట్లాంటి వాటిని అంటాం. ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే పంట విస్తీర్ణం, పంట పనిముట్లు, వీటిని ఏం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మిర్చికి బాగా డిమాండ్ పెరిగింది అనుకోండి, దీర్ఘకాలంలో అవసరం అనుకోండి, మనం ఏం చేస్తాము, ఈ సంవత్సరము 100 ఎకరాలు సాగు చేస్తే నెక్స్ట్ ఇయర్ 200 ఎకరాలు సాగు చేయడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ పంట విస్తీర్ణాన్ని పెంచడానికి అవకాశం ఉంది. రెండోది పనిముట్లలో కూడా ఇంతకుముందు మనం నాగళ్ళతోటి సేద్యం చేస్తే ఇప్పుడు ట్రాక్టర్స్ ఉపయోగించి సేద్యం చేయొచ్చు. అదేవిధంగా బోర్వెల్స్ వేయచ్చు. తర్వాత మనము దానికి కావాల్సిన డెవలప్మెంట్, ల్యాండ్ డెవలప్మెంట్ ఇలాంటివన్నీ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇది ఏమంటాం, దీర్ఘకాలిక మార్కెట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ సంపూర్ణ పోటీ మార్కెట్లో మనం ఏం చేసాము, 2 రకాలు అని చెప్పాం. ఒకటి సంపూర్ణ పోటీ మార్కెట్, రెండవది అసంపూర్ణ పోటీ మార్కెట్, అంటే పోటీ ఆధారంగా. ఫస్ట్ సంపూర్ణ పోటీ మార్కెట్ని గురించి చూద్దాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలాసార్లు అడుగుతాడు. పర్ఫెక్ట్ కాంపిటీషన్ మార్కెట్. ఈ మార్కెట్లో ఉత్పత్తి, వస్తువు, ధర, పోటీ ఇవన్నీ ఎవరి చేతిలో ఉంటాయంటే ఉత్పత్తి అయినా కానీ, వస్తువు అయినా కానీ, ధర అయినా కానీ, పోటీ అయినా కానీ, ఉత్పత్తి దాన్ని లాభాలు నిర్ణయించడంలో కీలక పాత్ర ఎవరు వహిస్తారు అంటే ఏ ఒక్క ఉత్పత్తిదారుడు కూడా దీన్ని నిర్ణయించలేడు, అంటే వస్తువు యొక్క ధరను నిర్ణయించలేడు. అదేవిధంగా ఏ ఒక్క అమ్మకందారులు కూడా వస్తువు యొక్క ధరను నిర్ణయించలేరు. ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో వస్తువు యొక్క ధరను ఎవరు నిర్ణయిస్తారు అంటే అదే ఇక్కడ ఎవరు నిర్ణయించడం జరుగుతుందంటే వస్తువు యొక్క ధరని మార్కెట్ శక్తులు నిర్ణయిస్తాయి. అంటే మార్కెట్లో డిమాండ్, సప్లై ఆధారంగా ఇక్కడ ధర నిర్ణయించబడుతుంది. ఒక్కరు కూడా నిర్ణయించలేరు. ఎగ్జామినేషన్లో సంపూర్ణ పోటీ మార్కెట్ లక్షణాలను అడుగుతాడు. నెంబర్ 1, అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు, కొనుగోలుదారులు ఉంటారు. ఫస్ట్ లక్షణం ఏంటి అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క లక్షణం అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు ఉంటారు, కొనుగోలుదారులు ఉంటారు. ఇట్లాంటి వాటిని మనం సంపూర్ణ పోటీ మార్కెట్ అంటాం. మరి బయట మార్కెట్లో ఒకసారి చూద్దాం. ఈరోజు రైతులు ఉత్పత్తి చేసే వరి ధాన్యం చూద్దాం. వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసేది ఒక రైతు ఉంటాడా? ఉండడు. దేశంలో చాలామంది రైతులు ఉన్నారు, అంటే అమ్మకందారులు ఎక్కువ ఉన్నారు. మరి కొనుగోలుదారులు మనం ఒక్కళ్ళమే ఉన్నామా? కొనుగోలు కాదు, చాలామంది కొనుగోలు చేస్తారు. కాబట్టి ఇక్కడ అమ్మకందారులు, కొనుగోలుదారులు అత్యధిక సంఖ్యలో ఉండేది ఏది? వరి ధాన్యము, గోధుమ ఇట్లాంటి వాటికి చెప్పుకోవచ్చు, అంటే రైతులుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇంకా ఒక అమ్మకందారుడు లేదా ఒక కొనుగోలుదారుడి చర్యల వల్ల ధర ప్రభావితం కాదు. ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఏ ఒక్క అమ్మకందారుడు వల్ల అయినా కానీ, అంటే ఏ ఒక్క రైతు వల్ల అయినా కానీ, లేకుంటే ఏ ఒక్క వినియోగదారుడి వల్ల అయినా కానీ ఇక్కడ ధర ప్రభావితం కాదు. ఇది సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క మరి ఒక లక్షణం. నెక్స్ట్ ఇంకో లక్షణం ఏంటంటే సజాతీయ వస్తువులు, దీన్ని ఏకజాతీయ వస్తువులు అంటాం. అంటే ఉత్పత్తి చేసే వస్తువులు ఎట్లా ఉంటాయి అంటే మన ఇక్కడ ఏబిసిడి ఇట్లా ఉత్పత్తిదారులు ఉన్నారనుకోండి, ఏ ఉత్పత్తి చేసినా అదే వస్తువు ఉత్పత్తి అవుతుంది, బి ఉత్పత్తి చేసినా అదే, సి ఉత్పత్తి చేసినా అదే. అంటే వస్తువుల విషయంలో అన్నీ ఒకే విధంగా ఉంటాయి. మార్కెట్లో ధర అంతా ఒకే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాము ఉత్పత్తి చేసిన వరిధాన్యమే, తర్వాత చంద్రయ్య ఉత్పత్తి చేసిన వరిధాన్యమే, తర్వాత రాజు ఉత్పత్తి చేసిన వరిధాన్యమే, అందరూ క్వాలిటీ ఇక్కడ సేమ్ ఉంటుంది. దాని అంటే వస్తువు ఎట్లుంటుంది? సజాతీయంగా లేదా ఏకజాతీయంగా ఉంటుంది. ధర కూడా మార్కెట్ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఎక్కడ తీసుకున్నా కానీ మార్కెట్లో ధర ఒకే విధంగా ఉంటుంది. మూడో లక్షణం ఏంటంటే ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి మార్కెట్లో స్వేచ్ఛ ఉంటుంది. అంటే సంస్థకి స్వేచ్ఛ ఉంటుంది మార్కెట్లో. అదేవిధంగా అంటే సంస్థలు మార్కెట్లోకి రావచ్చు. అంటే ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ లాభాలు వస్తున్నాయి అనుకోండి, చాలామంది రైతులు ఈ సంవత్సరం ఒక 10 మంది వేశారనుకోండి వరి ధాన్యము, బాగా లాభాలు వచ్చాయి వరిలో. నెక్స్ట్ ఇయర్ ఏం చేస్తారు? ఇంకొక 20 మంది వేస్తారు. అంటే మార్కెట్లో సంస్థలోకి ప్రవేశించడానికి, అదేవిధంగా ఒకవేళ నష్టాలు వచ్చాయి అనుకోండి, సంస్థ నుంచి బయటికి పోవడానికి, ప్రవేశించడానికి, నిష్క్రమించడానికి ఇక్కడ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది సంస్థ దీంట్లో సంపూర్ణ పోటీ మార్కెట్లో. అదేవిధంగా సంస్థలు అంతే ఉంటుంది, పరిశ్రమలు కూడా అంతే ఉంటుంది. పరిశ్రమలు కూడా ఎన్ని సంస్థలైనా లాభాలు వస్తాయి సంస్థలు లోపలికి వస్తాయి, నష్టాలు వస్తే పరిశ్రమ నుంచి బయటికి వైదొలుగుతాయి. ఇక్కడ పోటీ ఏముండదు. నెక్స్ట్ 4వది ఉత్పత్తి కారకాలకు గమనశీలత ఉంటుంది. ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉత్పత్తి కారకాలు అంటే శ్రమ, భూమి, మూలధనం, వ్యవస్థాపన ఇవేంటివంటే గమనశీలత ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్
ఒక శ్రామికుడిని తీసుకుందాం. శ్రామికుడికి ఈ ఈ సంస్థలో ఎక్కువ వేతనం ఉందనుకోండి, ఈ సంస్థలోకి వస్తాడు. ఒకవేళ టాటా కంపెనీలో ఎక్కువ వేతనం ఇస్తే టాటా కంపెనీకి పోతాడు, బిర్లా కంపెనీలో ఎక్కువ వేతనం ఇస్తే బిర్లాకి పోతాడు, రిలయన్స్లో ఎక్కువ వేతనం ఇస్తే రిలయన్స్. అంటే ఉత్పత్తి కారకాలకి పూర్తి గమనశీలత ఉంటుంది. అదేవిధంగా నాలుగోది రవాణా కారకాలకు సంబంధించిన గమనశీలత ఉండదు. కానీ ఇంకో లక్షణం ఏంటంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో రవాణా కారకాలకు ఇక్కడ గమనశీలత లేదు. ఫర్ ఎగ్జాంపుల్ రైతులు చూడండి, ఈరోజు వరిధాన్యం ఉత్పత్తి చేస్తే వాళ్ళు వాళ్ళ విలేజ్లో అక్కడ మాత్రమే అమ్ముకోవడానికి అవకాశం ఉంది. అంతేగాని దూర ప్రాంతాలకు తీసుకుపోతున్నారా? తీసుకుపోవట్లేదు. అందుకోసమే ఇక్కడ గిట్టుబాటు ధర, వాళ్ళకి సరైన గిట్టుబాటు ధర అనేది రావట్లేదు. నెక్స్ట్ అదేవిధంగా అత్యధిక సంఖ్యలో అమ్మకందారులు కొనుగోలుదారులు ఉండే మార్కెట్ సంపూర్ణ పోటీ మార్కెట్. ఇందులో వస్తువులు సజాతీయంగా ఉండి మార్కెట్ని నిర్ణయించిన ఒకే ధరకు ఇక్కడ అమ్మడం జరుగుతుంది. మరి ధర నిర్ణయం ఎట్లా చేస్తారు ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో? ధర నిర్ణయం, ప్రైస్ డిటర్మినేషన్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది కూడా అడుగుతాడు. మరి ధర నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది? వస్తువు యొక్క ధరను అమ్మకందారులు కొనుగోలుదారులు నిర్ణయించరు. ఒక వస్తువు యొక్క ధరను సంపూర్ణ పోటీ మార్కెట్లో అమ్మకందారులు నిర్ణయించరు, కొనుగోలుదారులు నిర్ణయించరు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సంపూర్ణ పోటీ మార్కెట్లో హూ ఈజ్ ద ప్రైస్ డిటర్మినేషన్, ఎవరు ధర నిర్ణయం చేస్తారు అంటారు. ఎవరు ధర నిర్ణయం చేస్తారు? ధర నిర్ణయించేది ఇక్కడ డిమాండ్ అండ్ సప్లైలు రెండూ కలిసి ఇక్కడ ధరను నిర్ణయిస్తాయి. ఇది ఇంపార్టెంట్. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయించేది ఎవరండి? ఇక్కడ సప్లై అండ్ డిమాండ్లు కలిసి ఇక్కడ ధరను నిర్ణయిస్తాయి. సప్లై డిమాండ్ సమానంగా ఉన్న చోట మార్కెట్ సమతౌల్య ధరను నిర్ణయించబడుతుంది. మార్కెట్లో ధర ఎక్కడ నిర్ణయించబడుతుంది అంటే సప్లై డిమాండ్లు ఎక్కడైతే సమానంగా ఉంటాయో అక్కడ ధర నిర్ణయించబడుతుంది. అదేవిధంగా ధరలో మార్పులు జరిగినప్పుడు సప్లై డిమాండ్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ధరలో మార్పులు జరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా ధర పెరిగితే ఇక్కడ డిమాండ్ పెరిగి సప్లై పెరుగుతుంది. ఒకవేళ ధర తగ్గింది అనుకోండి, ధర తగ్గితే ఆటోమేటిక్గా ఇక్కడ డిమాండ్ పెరిగి ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ఆటోమేటిక్గా ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. సప్లై ఏమవుతుందంటే ఇక్కడ ధర తగ్గినప్పుడు తగ్గడానికి అవకాశం ఉంది. కానీ ఈ డిమాండ్ సప్లైలు రెండు ఎక్కడైతే సమతౌల్యంలో ఉంటాయో అక్కడ ధర నిర్ణయించబడుతుంది ఈ సంపూర్ణ పోటీ మార్కెట్లో. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఇక్కడ పరిశీలిద్దాం. ఫస్ట్ కాలంలో ధర, రెండో కాలంలో డిమాండ్ పరిమాణం, మూడో కాలంలో సప్లై పరిమాణం. ఫస్ట్ ₹1 ధర ఉన్నప్పుడు ఒక యాపిల్ పండు ఏదో అనుకుందాం, అది డిమాండ్ ఎంత ఉందంటే 50 ఉంది. అప్పుడు సప్లై ఎంత చేస్తాం? ₹1 ధర ఉంది కాబట్టి 10 యూనిట్లు మాత్రమే ఇక్కడ సప్లై చేయగలుగుతాం. అదేవిధంగా ధర కొంచెం పెరిగిందండి, ₹1 నుండి ₹2 పెరిగింది. అప్పుడు ధర ₹1 నుంచి ₹2 పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం 50 నుంచి 40కి తగ్గింది. ఇక్కడ డిమాండ్ ఏమైంది? తగ్గింది. వస్తువు ధరకి డిమాండ్కి ఇక్కడ విలోమ సంబంధం ఉంటుంది. కానీ సప్లై చూడండి అనులోమ సంబంధం ఉంటుంది. ధర పెరగగానే సప్లై ఏమైంది? 10 యూనిట్ల నుంచి 20 యూనిట్లకు పెరగడం జరిగింది. అదేవిధంగా ధర ₹3 అయింది, అప్పుడు డిమాండ్ పరిమాణం 30 అయింది, సప్లై పరిమాణం 30 అయింది. ఇక్కడ ధర ₹3 దగ్గర డిమాండ్ 30, తర్వాత సప్లై 30. అంటే ఇక్కడ ₹3 ధర వద్ద డిమాండ్ సప్లైలు కలుసుకున్నాయి కాబట్టి దీన్నే సమతౌల్య ధర అంటాం. ఒకవేళ ధర ఇంకా పెరిగింది అనుకోండి, ₹4 అయింది. ధర ₹4 అయినప్పుడు డిమాండ్ 20 యూనిట్లకు పడిపోయింది, సప్లై 40 యూనిట్లకు పెరిగింది. ధర అనేది ₹5 అయింది, ఇంకా పెరిగింది. అప్పుడు డిమాండ్ 10 యూనిట్లు అయింది, సప్లై పరిమాణం ఇక్కడ 50 అయింది. అంటే ఎక్కడైతే ధర ఎక్కడ నిర్ణయించబడుతుంది? ఎక్కడైతే మార్కెట్లో డిమాండ్ సప్లైలు సమానంగా ఉంటాయో అక్కడ ధర నిర్ణయించబడుతుంది. ఇక్కడ ఈ పట్టికను బట్టి మనకు ₹3 ధర వద్ద డిమాండ్ సప్లైలు సమానంగా ఉన్నాయి, ఇక్కడ ధర నిర్ణయించబడుతుంది. దీని ఆధారంగా చేసుకొని ఇక్కడ ఒక గ్రాఫ్ తీసుకుందాం. గ్రాఫ్లో OX అక్షం మీద సప్లై డిమాండ్లు తీసుకుందాం, OX అక్షం మీద సప్లై డిమాండ్లు, OY అక్షం మీద ధరను తీసుకోవడం జరిగింది. ఇక్కడ మార్కెట్లో ₹1 ధర ఉన్నప్పుడు ఇక్కడ చూద్దాం, ₹1 ధర వద్ద మామూలుగా సప్లై ఏమైంది? 50 అయింది. ఒకవేళ ₹2 ధర అయితే సప్లై ఏమైంది? 40 అయింది. ధర ₹3 అయితే సప్లై డిమాండ్లు ఎంత అయింది? 30 అయింది. ఒకవేళ ధర ₹4 అయితే సప్లై 20కి డిమాండ్ 20కి పడిపోయింది. అదేవిధంగా ధర ₹5 అయితే మళ్ళీ సప్లై ఏమైంది? 10 యూనిట్లకు పడిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది? డిమాండ్ అనేది తగ్గుతుంది, సప్లై మాత్రం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, డిమాండ్ చూద్దాం. ₹1 ధర వద్ద డిమాండ్ ఎంత? 50.
ఒకవేళ రూ. 2 ధర పెరిగింది, డిమాండ్ ఏమైంది 40కి వచ్చింది. రూ. 3 ధర వద్ద డిమాండ్ 30కి వచ్చింది. రూ. 4 ధర వద్ద డిమాండ్ 20కి వచ్చింది. రూ. 5 ధర వద్ద డిమాండ్ 10కి వచ్చింది, 10 యూనిట్లకు. అదేవిధంగా సప్లైని పరిశీలిస్తే రూ. 1 ధర వద్ద సప్లై 10 యూనిట్లు ఉంది. రూ. 2 ధర వద్ద సప్లై 20కి అయింది. రూ. 3 ధర వద్ద సప్లై 30 అయింది. రూ. 4 వద్ద సప్లై 40 అయింది. రూ. 5 వద్ద సప్లై ఇక్కడ పెరిగింది. సప్లై ఏమవుతుంది? పెరుగుతుంది. డిమాండ్ ఏమవుతుంది? తగ్గుతుంది. అంటే ఇక్కడ ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉన్నది, ధరకు సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉన్నది. అందుకోసమే ధరకు డిమాండ్ రేఖ ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలుంది, సప్లై రేఖ ఎడమ నుంచి కుడికి పైకి వాలుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. రేఖలు ఎటువైపు నుంచి ఎటువైపుకు వాలి ఉన్నాయో అడగడం జరుగుతుంది. నెక్స్ట్, వస్తువు ధర పెరిగినప్పుడు డిమాండ్ పరిమాణం తగ్గింది. జనరల్గా ఆలోచించండి, డిమాండ్ సూత్రం ఏం తెలియజేస్తుంది? ఒక వస్తువు యొక్క ధర పెరిగితే డిమాండ్ అనేది తగ్గిపోతుంది. అంటే ధరకు డిమాండ్కు మధ్య రుణాత్మక సంబంధము లేదా విలోమ సంబంధం ఉన్నది. అదేవిధంగా వస్తువు యొక్క ధరలో పెరుగుదల వల్ల సప్లై పరిమాణంలో కూడా ఏమైంది? పెరుగుదల వచ్చింది. అంటే ధరకు సప్లైకి మధ్య ఇక్కడ అనులోమ సంబంధం ఉంది లేదా ధనాత్మక సంబంధం ఉండడం జరిగింది. అంటే ధరకు సప్లైకి మధ్య అనులోమ సంబంధం ఉంటుంది. ఇక్కడ ధరకు సప్లైకి మధ్య అనులోమ సంబంధం అనేది ఉంటుంది. ఇక్కడ ధర పెరిగితే సప్లై పెరుగుతుంది, ధర తగ్గితే సప్లై తగ్గుతుంది. ప్రతిసారి వస్తువు ధర మారినప్పుడు సప్లై డిమాండ్లో మార్పులు జరిగాయి. అందుకోసం ఇక్కడ రూ. 3 ధర వద్ద సప్లై డిమాండ్లు ఎంత ఉన్నాయి? రూ. 30 దగ్గర కలుసుకుంది, 30 యూనిట్ల దగ్గర. దీన్నే సమతౌల్య ధర అంటాం. ఎందుకు సమతౌల్య ధర అంటున్నాం? మార్కెట్లో ఎక్కడైతే డిమాండ్ సప్లైలు సమానంగా ఉన్నాయో అక్కడ ధర నిర్ణయించబడుతుంది. అంటే సంపూర్ణ పోటీ మార్కెట్ యొక్క ప్రత్యేకమైన లక్షణం ఏంటి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్. మార్కెట్లో డిమాండ్ సప్లైలు కలిసి ఇక్కడ ధరను నిర్ణయించడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ బిట్ అడుగుతాడు. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర నిర్ణయం ఏ విధంగా జరుగుతుంది అంటాడు. ఏ విధంగా జరుగుతుంది? మార్కెట్లో సప్లై డిమాండ్లు కలిసి ఇక్కడ ధరను నిర్ణయించడం జరుగుతుంది. సప్లై రేఖ చూడండి, కింది నుంచి పైకి పెరుగుతూ ఉంది. అంటే ఎక్కువ ధర వద్ద ఎక్కువ అమ్మడానికి, తక్కువ ధర వద్ద తక్కువ పరిమాణాలు ఉత్పత్తి చేయడానికి లేదా సప్లై చేయడానికి ఉద్యమదారులు ముందుకు వస్తారు. మనం కూడా చూడండి, వరిధాన్యం ఉత్పత్తి చేసినప్పుడు ఏం చేస్తాం? క్వింటాల్ ధర 1000 రూపాయలు ఉంటేనేమో కొద్దిమంది ఉత్పత్తి చేస్తారు. క్వింటాల్ ధర 1000 నుంచి 2000 పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా సప్లై ఏం చేస్తారు? పెంచుతారు. క్వింటాల్ ధర ఇంకా 5000 అయింది అనుకోండి, సప్లై కూడా పెరగడం జరుగుతుంది. అంటే సప్లైకి ధరకు మధ్య అనులోమ సంబంధం ఉంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, అదేవిధంగా డిమాండ్ రేఖ పై నుండి క్రిందికి వాలి ఉంది. అంటే ఎడమ నుండి కుడికి క్రిందికి వాలి ఉంది. అందువల్ల ఎక్కువ ధర వద్ద డిమాండ్ పరిమాణం తక్కువగా ఉంటుంది, తక్కువ ధర వద్ద ఎక్కువ డిమాండ్ చేస్తుంటారు. వినియోగదారుల యొక్క నైజం ఏంటంటే, మార్కెట్లో టమాటా ధర ₹1 ఉందనుకోండి, మనం 5 కేజీలు కొంటాం. అదే టమాటా ధర ₹100 ఉందనుకోండి, పావు కేజీ కొంటాం. అంటే ధర పెరిగితే డిమాండ్ తగ్గుతుంది, ధర తగ్గితే డిమాండ్ పెరుగుతుంది. ధరకు డిమాండ్కు మధ్య విలోమ సంబంధం ఉన్నది. సంపూర్ణ పోటీ ధర నిర్ణయం. సంపూర్ణ పోటీలో ధర నిర్ణయము ఇక్కడ ఏమని చెప్పాము? సప్లై డిమాండ్లు కలిసి ధరను నిర్ణయిస్తాయి అని చెప్పడం జరిగింది. ఇక్కడ పటంలో డిమాండ్ సప్లైలు ఏం చేసినాయి అంటే ఈ బిందువు వద్ద సమానమైనవి. మనకు పటంలో ఈ బిందువు, దాన్ని ఓపీ అని చెప్తున్నాము. ఓపీ వద్ద సమతౌల్య ధర నిర్ణయించడం జరుగుతుంది. మార్షల్ ఏం చేసిందంటే మార్షల్ సంపూర్ణ పోటీలో ధర నిర్ణయానికి కాలం ఆధారంగా చేసుకుండు. మార్షల్ అనే ఆర్థికవేత్త ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. మార్షల్ అనే ఆర్థికవేత్త సంపూర్ణ పోటీ మార్కెట్లో పర్ఫెక్ట్ కాంపిటీషన్లో దేన్ని ఆధారంగా తీసుకున్నాడంటే కాలాన్ని ఆధారంగా తీసుకోవడం జరిగింది. ఇక్కడ నెంబర్ 1 అతి స్వల్ప కాలం. ఈ కాలంలో సప్లైని మార్చలేం. అతి స్వల్ప కాలంలో సప్లైని మార్చలేం. సప్లై పూర్తి అవ్యాకోచంగా ఉంటుంది. అంటే ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఈ సప్లై రేఖ ఓవై అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఇక్కడ వస్తువు ధరను ఏం నిర్ణయిస్తుంది అంటే డిమాండ్ను బట్టి ఇక్కడ ధర నిర్ణయించడం జరుగుతుంది. అతి స్వల్పకాలం. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఎగ్జామ్ అవుతుందండి, ఎగ్జామ్ జరుగుతుంది, మనకి ఎగ్జామ్ ప్యాడ్ కావాలి. ఎగ్జామ్ ప్యాడ్ కోసం మార్కెట్లో ఎదురుగా ఉన్న షాప్కి వెళ్ళాం. అక్కడ 10 మంది వెళ్ళామండి, ఆడ 5 మాత్రమే ఉన్నాయి ఎగ్జామ్ ప్యాడ్లు. వాళ్ళు ఏం చేస్తారు? వెంటనే ₹50 ఉన్న ఎగ్జామ్ ప్యాడ్ ధర ₹100 అని చెప్తాడు.
ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ కాబట్టి అక్కడ కొనాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. అంటే అతి స్వల్ప కాలంలో మరి అక్కడ నుంచి మనం వేరే షాపు పోదామా అంటే టైం లేదు. ఎందుకు టైం లేదు? ఎగ్జామ్ టైం అవుతుంది. అంటే అతి స్వల్ప కాలంలో వస్తువు యొక్క ధర నిర్ణయించేది ఏంది అంటే ఇక్కడ సప్లై నిర్ణయించలేదు. వస్తువు యొక్క ధర నిర్ణయించేది ఏంటంటే అతి స్వల్ప కాలంలో మార్షల్ ప్రకారం డిమాండ్ ఇక్కడ ధర నిర్ణయిస్తుంది. డిమాండ్ ఆధారంగా ఇక్కడ ధర నిర్ణయించబడుతుంది. డిమాండ్ పెరిగితే ధర పెరుగుతుంది, డిమాండ్ తగ్గితే ధర తగ్గుతుంది. డిమాండ్ పెరిగితే ధరను పెంచడం జరుగుతుంది లేదా వ్యతిరేక స్థితి ఉంటుంది. ఈ కాలంలో అమ్మకందారులు వస్తువు అమ్మకాలు చేయకుండా నిల్వ ఉంచుకుంటే కనిష్ట ధర ఉండదు. కాబట్టి జనరల్గా వీళ్ళు ఏం చేస్తారు? వస్తువులు అమ్మేస్తూ ఉంటారు. రెండవది స్వల్పకాలం. స్వల్పకాలంలో ఏమవుతుందంటే చర ఉత్పత్తి కారకాలు మార్చి సప్లైని మార్చవచ్చు. కాబట్టి ధర అతి స్వల్పకాలం కన్నా కొంచెం తక్కువ, ఇక్కడ కొంచెము తక్కువగా పెరుగును. ఇక్కడ ఏమవుతుందంటే కొంచెం ధర అనేది కొంచెమే పెరుగుతుంది. అదే స్వల్పకాలం అతి స్వల్పకాలంలో ఏమైతే ధర ఎక్కువగా పెరుగుతుంది. స్వల్పకాలంలో ఏమవుతుంది? దానికంటే కొంచెం తగ్గుద్దని అర్థం. అంటే అతి స్వల్పకాలం, ఇక్కడ స్వల్పకాలంలో ఏమవుతుందంటే కొంత మార్చడానికి అవకాశం ఉంది. ఇంతకుముందు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జామినేషన్ ఇంకొక 1 అవర్ టైం ఉందండి. ఈ షాప్లో ధర ఎక్కువ చెప్తున్నారు. ఈ షాప్లో ధర ఎంత అన్నారు అంటే ఎగ్జామ్ ప్యాడ్ ధర 100 రూపాయలు అన్నాడు. అదే ఒక ½ కిలోమీటర్ అనుకోండి. ½ కిలోమీటర్ వెళ్తే ధర ఏమైంది? ఒకవేళ ఎగ్జామ్ ప్యాడ్ ధర 100 కాకుండా 75 రూపాయలు అన్నాడు అనుకోండి, అక్కడ వెళ్ళడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ చర ఉత్పత్తి కారకాలను మార్చి స్వల్పకాలంలో అంటే 1 సంవత్సరానికి తక్కువగా తీసుకుంటాం. ఇక్కడ చర ఉత్పత్తి కారకాలని మారుస్తాం. చర ఉత్పత్తి కారకాలు అంటే ఏంది? జనరల్గా మనం ఉపయోగించే పెట్రోలు, డీజిల్ దాంట్లో మనము ఉత్పత్తిలో ఉపయోగించే. అదేవిధంగా శ్రామికులు, డైలీ వేజ్ మీద పనిచేసే శ్రామికులు చర ఉత్పత్తి కారకాల్లో తీసుకుంటాం. మళ్ళీ పర్మనెంట్ శ్రామికులు అయితే దీంట్లో రారు. దేంట్లో వస్తుంది? ఫిక్స్డ్ కాస్ట్లో వస్తుంది. చర ఉత్పత్తి కారకాలు మార్చి కొంత సప్లై పెంచడానికి అవకాశం ఉంది. ఇక్కడ అవకాశం ఉంది. మూడోది దీర్ఘకాలం. దీర్ఘకాలంలో ఏమైందంటే అన్ని ఉత్పత్తి కారకాలని మార్చి సప్లైలో మార్పు తేవచ్చు. ఈ కాలంలో ధరను సహజ ధరగా చెప్పవచ్చు. అంటే దీర్ఘకాలంలో ఏమైంది అంటే వస్తువు యొక్క ధర ఎట్లా నిర్ణయించబడుతుంది అంటే మళ్ళీ ఇంతకుముందు మనం చెప్పినట్టే డిమాండ్ సప్లైలు ఎక్కడైతే కలుస్తాయో అక్కడ ధర నిర్ణయించబడుతుంది. ఎందుకంటే దీర్ఘకాలంలో చర ఉత్పత్తి కారకాలని మార్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా స్థిర ఉత్పత్తి కారకాలని కూడా మార్చడానికి అవకాశం ఉంది. కాబట్టి దీర్ఘకాలంలో వస్తువు యొక్క ధర నిర్ణయించేది ఏంటంటే ఇక్కడ సప్లై డిమాండ్లు కలిసి వస్తువు యొక్క ధరను నిర్ణయించడం జరుగుతుంది. తర్వాత స్వల్పకాల సమతౌల్యం. స్వల్పకాలంలో సంస్థ ఎట్లా సమతౌల్యంలో ఉంటుందో చూద్దాం. సంస్థ స్వల్పకాలంలో ఇక్కడ సంస్థ ఏం చేస్తుందంటే ధరను స్వీకరిస్తుంది. ఎందుకంటే పరిశ్రమ నిర్ణయించిన ధరను ఇక్కడ సంస్థ అమ్మకాలు చేయాలి. పరిశ్రమలో ఏ ధర అయితే నిర్ణయించబడుతుందో ఆ ధరని ఇక్కడ స్వల్పకాలంలో మనం చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సంపూర్ణ పోటీలో ఈ ధర వద్ద సగటు రాబడి ఏఆర్ స్థిరం కాబట్టి ఓఎక్స్ అక్షంకు సమాంతరంగా ఉంటుంది. సంపూర్ణ పోటీ మార్కెట్లో ధర ఎట్లా ఉంటుంది? ధర అన్నా ఏఆర్ అన్నా ఇక్కడ సగటు రాబడి అన్న ధర పి అన్న ఇక్కడ ఒకే విధంగా ఉంటుంది. ఎంఆర్ అన్న మార్జినల్ రెవెన్యూ ఇది ఎట్లా ఉంటుందంటే ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. ఎంఆర్ కూడా ఇక్కడ స్థిరంగానే ఉంటుంది. ఈ రెండు సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ 3 సమానంగా ఉంటాయి. ధర ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది, సగటు రాబడి సమాంతరంగా ఉంటుంది, తర్వాత మార్జినల్ రెవెన్యూ కూడా ఇక్కడ సమాంతరంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఇది ధరకు సమానం. సంపూర్ణ పోటీ మార్కెట్లో వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్లో పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఏమని అడుగుతాడంటే ధర ఈజ్ ఈక్వల్ టు సగటు రాబడి మరియు అంటే సగటు రాబడి యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఉపాంత రాబడి. సగటు రాబడి ఉపాంత రాబడి సమానంగా ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ ధర దేనికి సమానంగా ఉంటుంది? ధరకు సమానంగా ఉంటుంది. అందుకోసమే ఏఆర్ అంటే యావరేజ్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ ఈజ్ ఈక్వల్ టు పి. వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇది రావడానికి అవకాశం ఉంది. అయితే వస్తూత్పత్తి మరి ఇక్కడ దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఎంసీ అంటే మార్జినల్ కాస్ట్పై ఆధారపడి ఉంటుంది. వస్తూత్పత్తి దేని మీద ఆధారపడి ఉంటుంది? ఉపాంత వ్యయంపై ఆధారపడి ఉంటుంది. సంపూర్ణ పోటీలో సంస్థ సమతౌల్యం సాధించాలంటే 2 నిబంధనలు పాటించాలి. గతంలో చాలాసార్లు అడిగాండి. ఇక్కడ నుంచి బిట్టు పడడానికి అవకాశం ఉంది. వెరీ ఇంపార్టెంట్. సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతౌల్యం సాధించాలంటే 2 నిబంధనలు అవసరం. ఎన్ని నిబంధనలు? 2 నిబంధనలు ఇంపార్టెంట్. నెంబర్ 1 నిబంధన ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఉండాలి. సంపూర్ణ పోటీ మార్కెట్లో
సంస్థ సమతౌల్యంలో ఉండాలంటే నెంబర్ 1 కండిషన్ ఏంది అంటే ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. ఉపాంత వ్యయము మార్జినల్ కాస్ట్ ఈజ్ ఈక్వల్ టు మార్జినల్ రెవెన్యూ. ఉపాంత వ్యయం ఈజ్ ఈక్వల్ టు ఉపాంత రాబడి సమానంగా ఉండాలి. ఇదేంది సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతౌల్యంగా ఉండడానికి ఒకటో నిబంధన. రెండో నిబంధన లేకుంటే రెండవ షరతు ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో బిట్ ఎట్లా అడగొచ్చు అంటే ఒక నిబంధన అని ఇస్తాడు. ఇక్కడ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను పైనుంచి ఖండిస్తుంది, ఎంసీ రేఖ ఎంఆర్ రేఖ ఖండించదు. మూడోది ఆప్షన్ సి ఏమిస్తాడంటే ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండిస్తుంది. ఆప్షన్ డి ఏది కాదని ఇస్తాడు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే రెండో నిబంధన ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించాలి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ సమతౌల్యంలో ఉండడానికి రెండు నిబంధనలు ఉంటాయి. ఇక్కడ ఏ నిబంధనలు ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్, రెండోది ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించాలి. ఇదే విషయం మనం ఒక పటంలో చూద్దాం గ్రాఫ్లో. ఇక్కడ చూడండి ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకుందాము, ఓవై అక్షం మీద ఇక్కడ ధరను తీసుకోవడం జరిగింది. సంస్థ చూడండి ఓఎం ఉత్పత్తి వద్ద ఎంత ధర ఉంది? ఓపీ ధర ఉంది. అదేవిధంగా ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఎక్కడ ఖండించింది? ఈ బిందువు వద్ద ఖండించింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందువు వద్ద ఖండించింది. ఎక్కడైతే ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండిస్తుందో అక్కడ ధర నిర్ణయించబడుతుంది, అక్కడ సంస్థ సమతౌల్యంలో ఉంటుంది అని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఈ బిందువు అనేది సమతౌల్యం. ఇక్కడ ధర ఎంత? ఓపీ ధర. ఒకవేళ ఓపీ నుంచి ఓఏకి తగ్గింది అనుకుందాం. ఇక్కడ ఒకవేళ ఇదే పరిస్థితిలో అంటే ఓపీ ధర ఉన్నప్పుడు మరి వ్యయం ఎంత అవుతుందో ఒకసారి పరిశీలిద్దాం. వ్యయం ఎంత అవుతుంది? సగటు వ్యయము, స్వల్పకాలిక సగటు వ్యయం ఎస్సిఎస్సి అంటాం. ఇక్కడ ఎస్సిఎస్సి ఎంత ఉంది అంటే బి అనే బిందువు వద్ద ఉంది. అంటే ఇక్కడ సగటు వ్యయం ఎంత? ఓఏబిఎం అనేది సగటు వ్యయం. మరి సగటు రాబడి ఎంత? ఇక్కడ ఓపీఈఎం అనేది సగటు రాబడి. మరి సగటు రాబడి నుంచి సగటు వ్యయాన్ని తీసివేస్తే, ఒకసారి సగటు రాబడి నుంచి సగటు వ్యయాన్ని తీసివేస్తే ఏమొస్తుందంటే లాభం వస్తుంది. అంటే ఇక్కడ సగటు రాబడి ఎంత అంటే ఓపీఈఎం సగటు రాబడి. మరి సగటు వ్యయం ఎంత? ఓఏబిఎం సగటు ఇక్కడ వ్యయం. మరి ఓపీఈఎం నుంచి ఓఏబిఎంను తీసివేస్తే ఎంత మిగిలింది? పిఈబిఏ మిగిలింది. పిఈబిఏ అనేది ఇక్కడ ఏంటిదంటే లాభము. దాన్నే సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ ఆర్జించే లాభం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఏ బిందువు వద్ద ఖండించిందంటే ఈ బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ ధర ఎంత అంటే ఓపీ అనే ధర ఉంది. పై పటంలో ఈ బిందువు దగ్గర ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. పై పటంలో ఈ బిందువు వద్ద ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. నెక్స్ట్ ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ మరియు ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించింది. ఈ బిందువు వద్ద ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించింది. ఇక్కడ సమతౌల్యంలో ఉంటుంది. పటంలో సగటు వ్యయము ఓఏబిఎం. సగటు వ్యయం ఎంత? ఓఏబిఎం అనేది సగటు వ్యయము. సగటు రాబడి ఎంత? ఓపీఈఎం అనేది సగటు రాబడి. ఈ సగటు వ్యయం కన్నా సగటు రాబడి ఎక్కువగా ఉంది కాబట్టి సంస్థకు లాభం వస్తుంది. ఏమొస్తుంది సంస్థకు? అది లాభం ఎంత అంటే పిఏఈబి అనేది సమానం. ఇది గరిష్ట లాభాలని తెలుపుతుంది. ఆ విధంగా సంస్థ గరిష్ట లాభాలు ఆర్జించును. కానీ మరికొన్ని సందర్భాల్లో నష్టం కూడా పొందవచ్చు. కొన్ని సందర్భాల్లో లాభం రావచ్చు, మరికొన్ని సందర్భాల్లో నష్టం కూడా పొందవచ్చు. స్వల్పకాలంలో పరిశ్రమ సమతౌల్యం. మరి స్వల్పకాలంలో పరిశ్రమ ఎట్లా సమతౌల్యంలో ఉంటుంది అంటే స్వల్పకాలంలో కొన్ని సంస్థలు లాభాలు నష్టాలు పొందుతాయి. సంస్థల కలయికనే పరిశ్రమ అంటాం. పరిశ్రమ అంటే ఏంది? ఇండస్ట్రీ అంటే ఏంటంటే కొన్ని ఫర్మ్స్ కలిస్తే ఒక ఇండస్ట్రీగా మారుతుంది. అంటే కొన్ని సంస్థలు కలిసి పరిశ్రమగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి సోప్ ఇండస్ట్రీ అనుకున్నాం అనుకోండి. సోప్ ఇండస్ట్రీ అంటే సోప్ పరిశ్రమ. ఈ సోప్ పరిశ్రమలో ఏమవుతుంది? రెగ్జోనా, లిరిల్, తర్వాత లైఫ్ బాయ్, ఇట్లా అన్నీ అవేంటి సంస్థలు. ఈ సంస్థలన్నీ కలిస్తే అక్కడ ఒక ఇండస్ట్రీ అవుతుంది. పరిశ్రమ సమతౌల్యం
ఆ పరిశ్రమలో అన్ని సంస్థలు సమతౌల్యంలో ఉందని తెలుపుతుంది. పరిశ్రమ సమతౌల్యం ఏం చెప్తుందంటే ఆ పరిశ్రమ లోపల ఉన్న సంస్థలన్నీ సమతౌల్యంలో ఉన్నాయని చెప్తుంది. స్వల్పకాలంలో డిమాండ్ సప్లైలు సమానమైతే పరిశ్రమ సమతౌల్యంలో ఉంటుంది. సంపూర్ణ పోటీ మార్కెట్లో స్వల్పకాలంలో ఎక్కడైతే డిమాండ్ సప్లైలు సమానంగా ఉంటాయో అక్కడ సంస్థ సమతౌల్యంలో ఉంటుంది, పరిశ్రమ సమతౌల్యంలో ఉంటుంది. ఇక్కడ ఒకసారి పరిశీలిద్దాం. గ్రాఫ్లో పటంలో ఇక్కడ ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తి తీసుకుందాం. పటం ఏ ఒకసారి పరిశీలిద్దాం. పటం ఏలో ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది, ఓవై అక్షం మీద ధరను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ధర ఓపి ధర ఉన్నప్పుడు ఓక్యూ పరిమాణంలో ఇక్కడ మనం ఉత్పత్తి చేస్తున్నాం. ధర ఓపి ఉన్నప్పుడు ఎంత ఉత్పత్తి చేస్తున్నాం? ఓక్యూ ఉత్పత్తి చేస్తున్నాం. ఇక్కడే డిమాండ్ సప్లైలు రెండు సమానంగా ఉన్నాయి. ఇక్కడ డిమాండ్ సప్లైలు ఏ బిందువు వద్ద సమానంగా ఉండడం జరిగింది. ఓక్యూ ఉత్పత్తి దగ్గర, ఓపి ధర వద్ద డిమాండ్ సప్లైలు ఎక్కడ సమానంగా ఉన్నాయి? ఏ అనే బిందువు వద్ద సమతౌల్యంలో ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని రెండో పటం బిలో చూద్దాం. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఏ బిందువు వద్ద ఖండించింది? ఇక్కడ బి బిందువు వద్ద, అంటే ఇక్కడ ఏ బిందువు బి బిందువు వద్ద ఖండించింది. చూడండి ఇక్కడ లాభం ఏంటి అంటే ఓపి బి Q1. అదేవిధంగా ఇక్కడ వ్యయం ఎంత అంటే వ్యయము సగటు వ్యయం ఎంత అయింది? ఓపి బి Q1. ఇది సగటు వ్యయం, ఇది లాభాలు వచ్చే పరిస్థితి. దీన్ని మనము ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఇది పరిశ్రమ డిమాండ్ సప్లైలు ఏ బిందువు వద్ద సమతుల్యంలో ఓపి ధర వద్ద ఓక్యూ ఉత్పత్తి నిర్ణయించడం జరిగింది. అంటే మొదటి పటంలో ఓపి ధర వద్ద ఓక్యూ పరిమాణంలో ఇక్కడ ధర నిర్ణయించబడ్డది, సప్లై పరిమాణాలు ఇక్కడ డిమాండ్ సప్లైలు రెండు కలిసి ఇక్కడ ఉత్పత్తి నిర్ణయిస్తున్నాయి. అంటే ఇక్కడ డిమాండ్ సప్లైలు రెండు కలిసి ఇక్కడ ధరను నిర్ణయించడం జరిగింది. నెక్స్ట్ పటంలో చూద్దాం. బి పటంలో పరిశ్రమ నిర్ణయించిన ధర, ఇక్కడ పరిశ్రమ నిర్ణయించిన ధర ఎంత అంటే ఓపి, పరిశ్రమ నిర్ణయించిన ధర ఓపి, అమ్మకాలు చేయాలి. Q1 అనేది రాబడి. Q1 అనేది ఏంటిది? రాబడి. మరి Q1 ఇక్కడ రాబడిగా ఉన్నది. Q1 అనేది పై పటంలో Q1 అనేది ఇక్కడ రాబడిగా ఉన్నది. ఈ Q1 పరిశీలిస్తే మీరు ఓపీబి Q1 ఇది సగటు రాబడి అనేది ఇక్కడ సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంది. సగటు రాబడి సగటు వ్యయం కంటే ఎక్కువ ఉంది. అందుకోసం ఇక్కడ లాభం వచ్చింది చూడండి, PBQM లాభంగా వచ్చింది. అంటే ఇక్కడ సగటు వ్యయం అనేది సగటు వ్యయం తక్కువగా ఉంది, సగటు రాబడి ఎక్కువగా ఉంది. కాబట్టి రెండో పటంలో లాభాలు వచ్చాయి. ఇది సంపూర్ణ పోటీ మార్కెట్లో పరిశ్రమ దగ్గర. మూడోది నష్టాలు వచ్చాయి. మూడో పటంలో ఎందుకు నష్టాలు వచ్చాయి? సగటు రాబడము ఓపి, ఇక్కడ సంస్థ ఉత్పత్తి పరిమాణం ఎంత? మూడో పటంలో తీసుకుంటే OQ2 ఉత్పత్తి ధర ఎంత నిర్ణయించబడ్డది? ఇక్కడ ఓపి ధరని నిర్ణయించబడ్డది. మరి ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఇక్కడ ఖండించింది. P2 బిందువు ఇక్కడ బిందువు వద్ద ఖండించింది. అంటే ఇక్కడ ఖండించింది కాబట్టి ఇక్కడ సగటు రాబడి ఎంత అంటే OPPQ2. మరి సగటు వ్యయం ఏమైంది? ఎక్కువైంది. సగటు వ్యయం ఎక్కడుంది? ఇక్కడ పైన ఉంది, OR వరకు ఉంది పైన. ఆ పైన ఉన్న ఆ PRQ2 అవి ఉన్నాయి కదా, అది నష్టాలు, పైవి నష్టాలు. మూడో పటంలో నష్టాలు. ఇది పరిశ్రమలో నష్టాలు రావడం జరిగింది. నష్టాలు వస్తే పరిశ్రమ నుంచి సంస్థలు ఏమైపోతాయి? వైదొలుగుతాయి. పటం బిలో ఓపి ధర వద్ద అమ్మకాలు చేయాలి. Q1 అనే రాబడి, Q1B వ్యయం కన్నా BE స్థాయి ఎక్కువగా ఉంది కాబట్టి BE లాభాలు వచ్చాయి. రెండో పటంలో BE పరిమాణంలో మనకి లాభాలు వచ్చాయి కాబట్టి సంస్థ కొనసాగుతుంది. అదేవిధంగా మూడో పటం తీసుకుంటే పటం సిలో వ్యయం ఎంత ఉందంటే GQ2 రాబడి. ఇక్కడ రాబడి GQ2 ఉంది. మూడో పటంలో GQ2 రాబడి ఉంది. మరి వ్యయం ఎంత ఉంది అంటే ఇక్కడ వ్యయం HQ2 కన్నా GH స్థాయి ఎక్కువ కాబట్టి ఇక్కడ నష్టాలని పొందుతున్నాయి. మరి నెక్స్ట్ సంపూర్ణ పోటీ మార్కెట్లో మరి ఒక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే ఇక్కడ మనకు లాభం వస్తేనేమో సంపూర్ణ పోటీ మార్కెట్లో ఉంటారు, ఒకవేళ నష్టాలు వస్తే బయటికి వైదొలుగుతారు. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే ధర ఎట్లా నిర్ణయించబడుతుంది సంపూర్ణ పోటీ మార్కెట్లో? డిమాండ్ సప్లైలు కలిసి ఇక్కడ ధర నిర్ణయిస్తున్నాయి. డిమాండ్ సప్లైలు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే నెంబర్ 1 MC = MR, రెండోది ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను
కింది నుంచి ఖండిస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ ధర అనేది ఎట్లా నిర్ణయించబడుతుంది అంటే డిమాండ్ సప్లైల ఆధారంగా ఇది నిర్ణయించబడుతుంది. మరి సంపూర్ణ పోటీ మార్కెట్లో ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే షట్ డౌన్ పాయింట్ అంటాం. దీన్నే మూసివేత బిందువు. ఎక్కడైతే నష్టం వచ్చింది అనుకోండి, నష్టం వస్తే దాన్ని మనం ఏం చేస్తాము, ఆ సంస్థ నుంచి ఆ పరిశ్రమ నుంచి మనం వైదొలుగుతాం. ఏ సంస్థకైతే నష్టం వచ్చిందో ఆ సంస్థ ఏమవుతుందంటే పరిశ్రమ నుంచి వైదొలుగుతుంది. మూసివేత బిందువు అంటే ఏంటంటే కనీస చెరవేయాలు కూడా రాబట్టుకోలేని స్థితిలో ఉంటే, ఇక్కడ కనీస చెరవేయాలు కూడా రాబట్టుకోలేని స్థితిలో ఉంటే ఆ సంస్థ ఏమవుతుందంటే పరిశ్రమ నుంచి వైదొలుగుతుంది, నష్టాలు వస్తాయి, బయటికి వెళ్ళిపోతుంది. అదే ఇక్కడ చూద్దాం, షట్ డౌన్ పాయింట్ లేకుంటే క్లోజింగ్ డౌన్ పాయింట్ లేకుంటే మూసివేత బిందువు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఏఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏవిసి ఉండాలి. అంటే సగటు రాబడి అనేది ఎట్లా ఉండాలి అంటే కనీసము సగటు చెరవేయాల్ని కూడా రాబట్టుకునే స్థితిలో ఉండాలి. ఒకవేళ రాబట్టుకోకుంటే మూసివేసి సంస్థను మూసేసి మనం బయటికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏ ధర వద్ద అయితే సంస్థల సగటు రాబడి సగటు చెరవేయానికి సమానమవుతుందో, సగటు రాబడి ఏఆర్ సగటు చెరవేయానికి ఏవిసికి సమానమవుతుందో దాన్ని సంస్థ యొక్క మూసివేత బిందువు అంటాం. దీన్ని పటంలో మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ పటంలో మూసివేత బిందువు ఏదంటే ఈ మూసివేత బిందువు ఈ. ఎందుకు అంటే ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఉత్పత్తి తీసుకోవడం జరిగింది, ఓవై అక్షం మీద ధరను తీసుకోవడం జరిగింది. సంపూర్ణ పోటీ మార్కెట్లో ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించిన దగ్గర, కాబట్టి ఇక్కడ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఎక్కడ ఖండించిందంటే ఈ అనే బిందువు వద్ద ఖండించడం జరిగింది. ఇక్కడ మూసివేత బిందువు చూడండి ఈ. ఎందుకు అంటే ఇక్కడ రాబడి ఏమో సగటు రాబడమో ఓపీఈ క్యూ సగటు రాబడి ఉంది. మరి సగటు వ్యయం ఎంత ఉంది అంటే ఇక్కడ వ్యయం ఎంత ఉంది, ఇక్కడ మనకు ఒకవేళ అంటే ఈ వ్యయం అంటే దీనికంటే పెరిగితే ఓపీ1 కంటే ఎక్కువైంది అనుకోండి, ఎక్కువైతే సంస్థ ఏమవుతుంది, నష్టాలు వస్తాయి. కాబట్టి కనీసం సగటు చెర వ్యయం కూడా రాలేదనుకోండి, సగటు చెర వ్యయం కంటే ఒకవేళ ఎంసీ రేఖ కిందికి ఉందనుకోండి, ఆటోమేటిక్గా కిందికి ఉంటే ఏమవుతుంది అంటే సగటు చెర వ్యయం కూడా రాబట్టుకోకుంటే సంస్థకు నష్టాలు వచ్చి సంస్థ వైదొలుగుతుంది పరిశ్రమ నుంచి. పటంలో ఈ బిందువు వద్ద సమతౌల్య ధర ఓక్యూ సమతౌల్య ధర, ఈ బిందువు వద్ద సమతౌల్య ధర ఓపీ, ఇక్కడ సమతౌల్య ఉత్పత్తి ఓక్యూ ఉత్పత్తిని ఓపీ ధరకు అమ్మాలి. ఈ ఉత్పత్తి పరిమాణం సంస్థల మూసివేత బిందువు స్థితిగా చెప్పవచ్చు. ధర ఓపీ కన్నా తక్కువగా ఉంటే సంస్థలు కనీసం సగటు చెరవేయం కూడా పొందవు. ఇక్కడ సంస్థలు కనీసం సగటు చెరవేయం కూడా పొందలేని స్థితిలో ఉంటే దాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఉత్పత్తిని అవి కొనసాగించలేవు. స్వల్పకాలంలో నష్టాలు ఉన్నా ఉత్పత్తి కొనసాగించాలంటే ధర ఓపీ కన్నా తక్కువగా ఉండడానికి వీల్లేదు. మరి ధర ఎట్లా ఉంటుంది స్వల్పకాలంలో, కనీసము ధర అనేది సగటు చెర వ్యయం కూడా రాబట్టుకునే స్థితిలో ఉండాలి. అది లేనప్పుడు మూసివేయడం జరుగుతుంది. దీర్ఘకాలంలో ఒకసారి పరిశీలిద్దాం. దీర్ఘకాలంలో సంస్థ సమతౌల్యం ఎట్లా ఉంటుందంటే, దీర్ఘకాలంలో సంస్థలు దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ ఎల్ఏసి లాంగ్ టర్మ్ యావరేజ్ కాస్ట్ కనిష్ట బిందువు వద్ద ఉత్పత్తి చేస్తూ సమతౌల్యంలో ఉంటాయి. సంస్థలన్నింటికీ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే పొందుతాయి. ఈ యొక్క సంపూర్ణ పోటీ మార్కెట్లో దీర్ఘకాలంలో సంస్థలన్నింటికీ సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి. మరి అదే సంపూర్ణ పోటీ మార్కెట్ స్వల్పకాలం అనుకోండి, స్వల్పకాలంలో లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. అది రెండు కూడా అవకాశం ఉంది మనకు. సాధారణ లాభాలు రావచ్చు, అత్యధిక లాభాలు రావచ్చు, నష్టాలు కూడా రావచ్చు. కానీ పరిశ్రమలో మాత్రం ఆ విధంగా ఉండదు. ఇక్కడ సాధారణ లాభాలు మాత్రమే పరిశ్రమలో వస్తాయి. దీర్ఘకాలంలో సగటు సంస్థ రాబడి రేఖ ఎల్ఏఆర్ ఓఎక్స్ అక్షానికి సమాంతరంగా ఉంటుంది. దీర్ఘకాలంలో దీర్ఘకాలిక సగటు వ్యయాలు, ఉపాంత వ్యయాలు, దీర్ఘకాలపు ధర అన్నీ సమానంగా ఉంటాయి. అంటే ఇక్కడ ఎల్ఏసి, ఎల్ఏఆర్, అదేవిధంగా ఎల్ఎంఏసి ఇవన్నీ దీర్ఘకాలంలో అన్నీ సమానంగా ఉంటాయి. కాబట్టి సాధారణ లాభాలు అంటే నార్మల్ ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి. ఈ సమతౌల్యం వద్ద స్వల్పకాల దీర్ఘకాలిక వ్యయాలు సమానంగా ఉంటాయి. దీన్ని పటంలో ఇక్కడ మనం చూడొచ్చు. చూడండి, దీర్ఘకాలంలో ఓఎక్స్ అక్షం మీద ఇక్కడ ఉత్పత్తిని తీసుకున్నాం, ఓవై అక్షం మీద ధర నిర్ణయించడం జరిగింది. ఓపీ ధర వద్ద ఏఆర్ రేఖ ఓపీ ధర వద్ద ఈ ధర దేనికి సమానంగా ఉంది, సగటు రాబడికి సమానంగా ఉంది, ఉపాంత రాబడికి సమానంగా ఉంది, ధరకు సమానంగా ఉంది. ఇక్కడ ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఎక్కడి నుంచి ఖండించింది, కింది నుంచి ఈ బిందువు వద్ద ఖండించింది. కాబట్టి ఈ బిందువు వద్ద ఖండించింది కాబట్టి ఎంసీ రేఖ ఏఆర్ రేఖను
కింది నుంచి ఇక్కడ ఖండించింది కాబట్టి ఈ బిందువు వద్ద ధర ఎంత అంటే ఓపి ధర, ఉత్పత్తి పరిమాణం ఓక్యూ. ఇక్కడ సగటు ఎట్లా మరి వ్యయం ఎంత ఉంది, వ్యయం కూడా ఓపిఈక్యూ ఉంది, వ్యయం కూడా సేమ్ ఉంది, లాంగ్ రన్ యావరేజ్ కాస్ట్. ధర ఇక్కడ వస్తువు యొక్క సగటు రాబడికి సగటు వ్యయానికి రెండు ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి సగటు రాబడి సగటు వ్యయం ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ నార్మల్ ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక సగటు ఉపాంత వ్యయాలు సగటు రాబడులు ఈ బిందువు వద్ద సమతౌల్యంలో ఉన్నాయి. ధర ఓపి, ఇక్కడ పి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఆర్ఏసి కాబట్టి సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి. ఇక్కడ దీర్ఘకాలంలో పరిశ్రమ సమతౌల్యం, దీర్ఘకాలంలో సంస్థలన్నీ సమతౌల్యంలో ఉండి కేవలం సాధారణ లాభాలు మాత్రమే పొందే పరిస్థితుల్లో ఉంటాయి. దీర్ఘకాలంలో పరిశ్రమ సమతౌల్యంలో ఉంటుంది. దీర్ఘకాలంలో ఎగ్జామినేషన్లో ఇక్కడ బిట్ ఎట్లా అడుగుతాడంటే దీర్ఘకాలంలో సంస్థలకి ఏ లాభాలు వస్తాయి అంటాడు, సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి. ఇక్కడ దీర్ఘకాలానికి చెందిన ఉపాంత వ్యయాలు సగటు వ్యయము ధర ఉపాంత రాబడులు సమానమైన స్థితిలో మాత్రమే పరిశ్రమ సమతౌల్యంలో ఉంటుంది. అప్పుడు ఎస్ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఎస్ఈఎస్సి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఎల్ఏసి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ ఈజ్ ఈక్వల్ టు పిగా ఉంటుంది. అంటే దీర్ఘకాలంలో ఉపాంత వ్యయము ఉపాంత సగటు రాబడి, తర్వాత దీర్ఘకాలిక ఉపాంత వ్యయము దీర్ఘకాలిక సగటు రాబడి, తర్వాత ఉపాంత రాబడి ధర అన్నీ సమానంగా ఉంటాయి. నార్మల్ ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి. దీన్ని ఇక్కడ పటంలో కూడా మనం చూడవచ్చు. ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకున్నాం, ఓవై అక్షం మీద ధరను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఎస్ఎంసి రేఖ అంటే ఎంసి రేఖ ఏఆర్ రేఖను ఎక్కడ ఖండించింది, ఈ బిందువు వద్ద ఖండించింది. ఈ బిందువు వద్దనే దీర్ఘకాలిక సగటు వ్యయ రేఖ, దీర్ఘకాలిక ఉపాంత వ్యయ రేఖ, దీర్ఘకాలిక రాబడి రేఖ మరియు అదేవిధంగా ధర, స్వల్పకాలిక సగటు వ్యయము స్వల్పకాలిక సగటు రాబడి అన్నీ సమానంగా ఉన్నాయి. ఇది ఇక్కడ సాధారణ లాభాలు మాత్రమే వస్తాయి. దీన్ని అభిలషణీయమైన ఉత్పత్తి లేదా సాధారణ లాభాలు అని చెప్తాము. అంటే పరిశ్రమ దీర్ఘకాలంలో సాధారణ లాభాలు మాత్రమే రావడం జరుగుతుంది పరిశ్రమకు. పటంలో స్వల్పకాలం దీర్ఘకాలం ఉపాంత వ్యయాలు రాబడులు ఈ వద్ద సమానమైనవి. దీర్ఘకాలిక సగటు వ్యయము కనిష్ట బిందువు వద్ద ఉత్పత్తినే ఇక్కడ అభిలషణీయమైన ఉత్పత్తి అంటారు. నెక్స్ట్ మార్కెట్ ఏకస్వామ్యం. ఏకస్వామ్యం అంటే ఈ మార్కెట్లో ఒకే అమ్మకందారుడు లేదా ఒకే ఉత్పత్తిదారుడు ఉన్న స్థితిని ఏకస్వామ్యం అంటాం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. అదే సంపూర్ణ పోటీ మార్కెట్లో అయితే అనేక మంది అమ్మకందారులు అనేక మంది కొనుగోలుదారులు ఉంటే అది సంపూర్ణ పోటీ మార్కెట్. ఏకస్వామ్య మార్కెట్ అంటే ఒకే అమ్మకందారుడు లేదా ఒకే ఉత్పత్తిదారుడు ఉన్న స్థితిని ఏకస్వామ్యం అంటాం. ఈ మార్కెట్లో పోటీ లేకుండా ఒకే ఒక ఉత్పత్తిదారుడు ఉంటాడు ఏకస్వామ్యంలో. మరి ఏకస్వామ్య లక్షణాలు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అడుగుతాడు. ఒకే ఉత్పత్తిదారుడు ఉంటాడు మొట్టమొదటి లక్షణం. రెండో లక్షణం ఏంటంటే సంస్థ పరిశ్రమ ఇక్కడ రెండు ఒకటే. అదే సంపూర్ణ పోటీ మార్కెట్లో సంస్థ వేరు పరిశ్రమ వేరు, కానీ ఇక్కడ సంస్థ పరిశ్రమ రెండు ఒకటే, ఎందుకంటే ఒకే ఉత్పత్తిదారుడు ఉన్నాడు కాబట్టి. నెక్స్ట్ మూడోది సన్నిహిత ప్రత్యామ్నాయాలు ఉండవు. ఇక ప్రత్యామ్నాయ వస్తువులు అనేవి ఉండవు. ప్రత్యామ్నాయ వస్తువులు ఫర్ ఎగ్జాంపుల్ మనందరికీ తెలుసండి 1984-87 వరకు కూడా జెండు బామ్ అనేది మాత్రమే ఒకటే ఉంది. అది మార్కెట్లో ఏకస్వామ్యము. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఇప్పుడు ఉండే రైల్వేలకు ఏకస్వామ్యమే అని చెప్తూ ఉంటాము. ఈ విధంగా నాలుగోది ఏంటంటే వ్యాపార ప్రకటనలు అమ్మకం వేయాలని ఉంటాయి. ఈ ఏకస్వామ్యంలో మరొక లక్షణం ఏంటంటే అడ్వర్టైజ్మెంట్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే వ్యాపార ప్రకటనలు ఎక్కువగా ఉంటాయి, అమ్మకం వ్యయాలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా సంస్థల ప్రవేశం ఉండదు. ఏకస్వామ్యంలో కొత్త సంస్థలు పరిశ్రమలోకి రావు. ఏకస్వామ్యం యొక్క ప్రధాన లక్ష్యము ధ్యేయం ఏంది అని ఎగ్జామ్లో అడగొచ్చు. గరిష్ట లాభార్జనే ఏకస్వామ్యం యొక్క ధ్యేయం, ప్రధాన ధ్యేయము గరిష్ట లాభార్జన ఏకస్వామ్యం యొక్క ధ్యేయం. అదేవిధంగా డిమాండ్ రేఖ రుణాత్మక వాలు కలిగి ఉంటుంది. అంటే డిమాండ్ రేఖ రుణాత్మక వాలు అంటే ఎడమ నుంచి కుడికి క్రిందికి వాలు ఉంటుంది. దీన్నే ఏఆర్ రేఖ సగటు రాబడి రేఖ అంటాం. ఇక డిమాండ్ రేఖ సగటు రాబడి రేఖ ఒకటే. నెక్స్ట్ ఏకస్వామ్య వ్యయాలు. ఏకస్వామ్య వ్యయాలు అంటే సంపూర్ణ పోటీ లేదా అసంపూర్ణ పోటీలోనైనా వ్యయాలు ఒకే విధంగా ఉంటాయి. ముందుగా వ్యయాలు తగ్గిన తర్వాత క్రమంగా పెరుగుతాయి. ఇది ఎట్లా ఉంటుంది అంటే సంపూర్ణ పోటీ మార్కెట్లో వ్యయ రేఖ యు ఆకారంలో ఉంటుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతాడు. ఏమడుగుతాడంటే అసంపూర్ణ పోటీ మార్కెట్ అయినా సంపూర్ణ పోటీ మార్కెట్లో అయినా వ్యయాలు ఎట్లా ఉంటాయి, మొట్టమొదట తగ్గుతాయి, తర్వాత పెరుగుతాయి. వ్యయ రేఖలు ఎట్లా ఉంటాయి, యు ఆకారంలో ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. వ్యయ రేఖలు సంపూర్ణ పోటీ మార్కెట్ అయినా అసంపూర్ణ పోటీ మార్కెట్లోనే ఏ విధంగా ఉంటుంది అని ఎగ్జామ్లో అడుగుతాడు. ఆప్షన్ ఏ సి ఆకారం, ఆప్షన్ బి యు ఆకారం, ఆప్షన్ డి ఆప్షన్ సి
వై ఆకారం, ఆప్షన్ డి జెడ్ ఆకారం. మరి ఏ ఆకారం అండి? యు ఆకారంలో ఉంటాయి వ్యయ రేఖలు. ఏకస్వామ్యం రాబడులు. ఏకస్వామ్యం అమ్మకందారుడు ధరను తగ్గించి ఎక్కువ వస్తువు అమ్మకాలు జరుపుతాడు లేదా ధరను పెంచి తక్కువ ఉత్పత్తిని అమ్మి ఎక్కువ లాభాలు సాధిస్తాడు. ఏకస్వామ్యంలో లాభాలు ఎట్లా పొందుతాడంటే ఏకస్వామ్యదారుడు ఒకటి తగ్గిస్తేనేమో ధర తగ్గించాలి. ధర తగ్గిస్తే ఆటోమేటిక్గా ఏం చేయాలి? ఎక్కువ ఉత్పత్తి చేసి ధరను తగ్గించి 10 రూపాయల నుంచి 5 రూపాయలు ధరను తగ్గించి ఇంతకుముందు 100 వస్తువులు అమ్మేది ఇప్పుడు 200 వస్తువులు అమ్ముతాడు. ఎందుకు అమ్ముతాడు? ధర తగ్గింది కాబట్టి, ఉత్పత్తి ఎక్కువైంది. ఒకవేళ ధర పెంచిండు అనుకోండి, 5 రూపాయలు ఉన్న వస్తువు ధర 10 రూపాయలు చేసిండు అనుకోండి, ఉత్పత్తి ఇంతకుముందు 50 వస్తువులు అమ్ముడుపోతాయి, ఇప్పుడు 20 వస్తువులు అమ్ముడుపోతాయి. అంటే ధరను తగ్గిస్తే సప్లై ఇక్కడ ఎక్కువ వస్తువులు అమ్ముతాడు. ఒకవేళ ధరను పెంచితే తక్కువ వస్తువులు అమ్ముతాడు. ఇక్కడ లాభాలు, అతని యొక్క అంతిమ ధ్యేయం ఏంటంటే గరిష్ట లాభార్జన. ఉత్పత్తిదారుడు ధరను లేదా ఉత్పత్తిలో ఏదో ఒక దాన్ని మాత్రమే నిర్ణయిస్తాడు, రెండింటిని ఒక్కసారి నియంత్రించలేడు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఏమని అడుగుతుందంటే ఉత్పత్తిదారుడు దేన్ని నిర్ణయించగలుగుతాడు? ఏకస్వామ్యంలో నిర్ణయిస్తే ధరనైనా నిర్ణయించాలి, లేకుంటే ఉత్పత్తినైనా నిర్ణయించాలి. కాబట్టి తక్కువ ధర నిర్ణయిస్తాడు. ఇది ఏఆర్ సగటు రాబడితో సమానంగా ఉంటుంది. అయితే ఇది క్రమంగా తగ్గును. ఉపాంత రాబడి కూడా క్రమంగా తగ్గును. ఇది ఏఆర్ కంటే ఎంఆర్ ఎక్కువ రేట్లో తగ్గును. ఏఆర్ రేఖ కంటే ఎంఆర్ రేఖ అనేది ఇక్కడ ఎక్కువ రేట్లో తగ్గుతుంది. కాబట్టి ఏఆర్ రేఖ కింద ఎంఆర్ రేఖ ఏఆర్ రేఖ కింద ఎంఆర్ రేఖ ఉంటుంది. ఏఆర్ రేఖ కింద ఏముంటుంది? ఎంఆర్ రేఖ ఉంటుంది. దీన్ని పటంలో ఒకసారి పరిశీలిద్దాం. ఏఆర్ రేఖను పైన ఉంది, ఎంఆర్ రేఖ కింద ఉంది. ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది, ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని తీసుకోవడం జరిగింది. ఓవై అక్షం మీద ఇక్కడ సగటు రాబడి, ఉపాంత రాబడి ధరను కూడా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, ఏఆర్ రేఖ పైన సగటు రాబడి రేఖ పైన, ఉపాంత రాబడి రేఖ కింద. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏకస్వామ్యంలో సగటు రాబడి రేఖ ఉపాంత రాబడి రేఖకు కింద ఉంటుందా పైన ఉంటుందా అంటాడు. పైన ఉంటుంది. మరి అదే ఎంఆర్ రేఖ క్రింద ఉండడం జరుగుతుంది. ఏకస్వామ్యంలో స్వల్పకాలంలో సమతౌల్య ధర నిర్ణయం ఏ విధంగా నిర్ణయించబడుతుంది? ఏకస్వామ్యదారుడు ఏ ఉత్పత్తి వద్ద అయితే ఉపాంత వ్యయం ఎంసి, ఉపాంత రాబడులు సమానమయ్యే స్థితి ఉందో దాన్ని సమతౌల్యంలో ఉందంటాడు. ఇక్కడ ఎంసి ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్ అయితే ఇక్కడ సమతౌల్యంలో ఉంటాడు. స్వల్పకాలంలో ఏకస్వామ్యదారుడు లాభాలు నష్టాలు పొందవచ్చు. ఏకస్వామ్యంలో కూడా సంస్థకు లాభాలు వస్తాయంటే లాభాలు రావచ్చు, నష్టాలు రావచ్చు. ఏకస్వామ్యదారుడు లాభాలు వస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. ఒకవేళ ఇది దేని మీద ఆధారపడి ఉంటుందంటే వస్తువు డిమాండ్ వ్యాకోచంపై ఆధారపడి ఉంటుంది. లాభాలు వస్తే సంస్థలో ఉంటాడు, నష్టాలు వస్తే సంస్థను మూసివేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ లాభాలు నష్టం దేని మీద ఆధారపడి ఉంటుందంటే ఇక్కడ డిమాండ్ వ్యాకోచిత్వంపై ఆధారపడి ఉంటుంది. అంతేకాక ఆర్థిక వ్యవస్థ దశ మీద కూడా ఆధారపడి ఉంటుంది. కాబట్టి స్వల్పకాలంలో గరిష్ట లాభాలు, కనిష్ట నష్టాలు పొందడానికి సిద్ధంగా ఉండాలి ఏకస్వామ్యదారుడు. నిబంధనలు, ఏకస్వామ్యం యొక్క నిబంధనలు. ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. ఇంతకుముందు చెప్పినాం సంపూర్ణ పోటీలో కూడా ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. రెండవ నిబంధన, ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించాలి. ఇక్కడ కూడా ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఖండించాలి. పటంలో సమతౌల్య స్థితిని చూడవచ్చు. ఇది గరిష్ట లాభాల స్థితిని తెలుపుతుంది. ఇక్కడ చూడండి, ఓఎక్స్ అక్షం మీద ఉత్పత్తిని, ఓవై అక్షం మీద ధర, వ్యయం, రాబడి తీసుకోవడం జరిగింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను కింది నుంచి ఈ బిందువు వద్ద ఖండించింది. ఇక్కడ ఈ బిందువు వద్ద ఖండించింది. ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఈ బిందువు వద్ద ఇక్కడ ఖండించింది. తర్వాత ఈ బిందువు నుంచి పొడిగించుకుంటూ పోతే పైన ఓపీ వరకు పొడిగించుదాం. అది ఏఆర్ సగటు రాబడి. అంటే ఇక్కడ ఎంత సగటు రాబడి? ఓఎస్ పిఎం అనేది సగటు రాబడి. మరి సగటు వ్యయం ఎంత? ఇక్కడ క్యూ బిందువు వద్ద సగటు వ్యయం ఎంత అంటే ఓఆర్క్యూఎం. ఇది సగటు వ్యయం. సగటు వ్యయం అనేది సగటు రాబడి కంటే తక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లాభాలు వస్తున్నాయి. లాభాలు ఎంత వస్తున్నాయి? ఎస్పిక్యూఆర్ లాభాలు వస్తున్నాయి. అంటే సగటు రాబడి అనేది సగటు వ్యయం కంటే ఎక్కువగా ఉంది కాబట్టి లాభాలు ఎంత వచ్చినాయి అంటే ఇక్కడ గరిష్ట లాభాలు ఎస్పిక్యూఆర్ పరిమాణంలో లాభాలు వస్తున్నాయి. ఇది ఇక్కడ ఏకస్వామ్యంలో ఉన్న లాభాలు. పటంలో ఈ బిందువు వద్ద ఎంసీ ఈజ్ ఈక్వల్ టు ఎంఆర్. ఇక్కడ ఇది ఓఎం ఉత్పత్తితో ఏకస్వామ్యదారుడు సమతుల్యంలో ఉంటాడు. ధర ఓఎస్గా ఉండును. ఇక్కడ ధర ఓఎస్గా నిర్ణయించడం జరుగుతుంది. పటంలో ఓఎం ఉత్పత్తికి ఎంక్యూ స్థాయి సగటు వ్యయాలు కాగా సగటు రాబడులు ఎంపీగా ఉన్నాయి. సగటు రాబడులు ఇక్కడ ఎంపీగా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ సగటు రాబడి ఎంత ఉంది? ఏఆర్ దగ్గర ఎంపీగా ఉండడం జరిగింది. నెక్స్ట్
రాబడులు వ్యయాల కన్నా పీక్యూ స్థాయిలో ఎక్కువ కాబట్టి మొత్తం ఉత్పత్తి ఓఎంను రాబడులు ఎంపీని గుణించగా మొత్తం రాబడులు ఏంటంటే ఆర్ఎస్ పీక్యూ స్థాయిలో గరిష్ట లాభాలు వస్తున్నాయి. స్వల్పకాలంలో ఏకస్వామ్యదారుడు నష్టాలు కూడా రావచ్చు అని చెప్పినాం. ఏకస్వామ్యదారుని వస్తువు మార్కెట్ డిమాండ్ లేని స్థితిని లేదా ఆర్థిక మాంద్యంలో ఉన్నప్పుడు ఇక్కడ నష్టాలు పొందడానికి అవకాశం ఉంది. అయితే ఏకస్వామ్యదారుడు తన ధర పి సగటు చరవేయం ఏవిసి కన్నా ఎక్కువ కాబట్టి తన నష్టాలు కనిష్టం చేసుకుంటాడు. ఇక్కడ ఏకస్వామ్యంలో ధర ఎట్లా ఉంటుంది అంటే ఏవిసి కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి నష్టాల్ని మినిమైజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలంలో ఏకస్వామ్యదారుని స్థితి ఏంటంటే ఏకస్వామ్యదారుడు కేవలం లాభాలు మాత్రమే ఆర్జిస్తాడు. ఈ కాలంలో ఎంసీ =ఎంఆర్ అయిన చోట సమతౌల్యం ఏర్పడుతుంది. ఇక్కడ వచ్చే లాభాలు ఎట్లా ఉంటాయంటే స్వల్పకాలిక లాభాల కన్నా ఎక్కువగా ఉంటాయి. ఇది దీర్ఘకాలానికి సంబంధించి. ఏకస్వామ్యదారుడు దీర్ఘకాలంలో డిమాండ్కు అనుగుణంగా తన యొక్క ఏం చేస్తుంటాడు వస్తు పరిమాణం మార్చగలడు. కాబట్టి స్వల్పకాలం కన్నా దీర్ఘకాలం ధర తక్కువగా ఉంటుంది. స్వల్పకాలం కంటే దీర్ఘకాలంలో లాభాలు ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంది. ఏకస్వామ్యం వివిధ ఉపాంత వ్యయాల స్థితి. ఏకస్వామ్యంలో వివిధ ఉపాంత వ్యయాలు ఎంసీ పెరుగుతున్న లేదా తగ్గిన క్షీణించిన అతడు గరిష్ట లాభాలు మాత్రం ఆర్జిస్తూ ఉంటాడు. ఏకస్వామ్యంలో ఎంసీ రేఖ ఎంఆర్ రేఖను ఒకటి కింది నుంచి ఖండిస్తుంది, రెండోది పైనుండి, మూడోది స్థిర ఇక్కడ చూడండి మూడోది ఏంటంటే స్థిర రేఖ క్షితిజ సమాంతర ఏ విధంగా ఖండించినా గరిష్ట లాభాలు పొందుతాడు. ఏకస్వామ్యంలో ఈ విధంగా గరిష్ట లాభాలు అనేవి పొందడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక మోడల్ క్వశ్చన్ చూద్దాం. ఉత్పత్తిదారుడు వినియోగదారుల మధ్య వినియోగ వస్తు సేవలు మార్పిడిని ఏమంటాం? మనం మార్కెట్ అంటాం. అంటే ఎక్కడైతే అమ్మకాలు కొనుగోలు జరుగుతాయో దాన్ని మార్కెట్ అంటాం. మనం ఇంతసేపు సంస్థ అంటే ఏందో చూసాము, తర్వాత మార్కెట్ అంటే ఏందో చూడడం జరిగింది, అదేవిధంగా సంపూర్ణ పోటీ మార్కెట్ చూడడం జరిగింది, ఏకస్వామ్య పోటీ మార్కెట్ చూడడం జరిగింది. ఎగ్జామినేషన్లో ఇప్పుడు మనం చెప్పినవి ఒకసారి గుర్తుంచుకోండి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రీవియస్ పేపర్లు కూడా ఒకసారి చూసి పరిశీలించి ఎక్కువ మార్కులు సాధించడానికి ప్రయత్నం చేయండి. నమస్తే.